వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో క్యాప్సికమ్ ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా తక్కువ టైంలోనే ఈజీగా పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ ఏం చేయాలో తెలియనప్పుడు ఇది చాలా తొందరగా అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ తరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు వేసుకోండి. ఉల్లిపాయ కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇలా వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కొంచెం వేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు వేగనివ్వండి. ఇలా కలర్ చేంజ్ వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇది కూడా ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. ఉప్పు పసుపు వేసిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే 4 కోడిగుడ్లు వేసుకోవాలండి. ఈ కోడిగుడ్లు కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు వేగనివ్వండి. అంతే అండి. ఇది చాలా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి.